టెంపుల్స్ తో పాటు బుద్ధిజం ఇది పాటు మన వెరీ రిచ్ బ్రిటిష్ అండ్ డచ్ హిస్టరీ కూడా ఉంది సార్. అదే మనం ముందుగా తీసుకువెళ్తే చాలా చాలా బాగుంటుంది సార్. ఇది కాకుండా మన దగ్గర ఆల్రెడీ లాస్ట్ మైల్ డెలివరీ సెటప్స్ ఉన్నాయి సార్. అంటే ఎస్హెచ్జీస్ కానీ ఇలాంటి ఫుల్లీ టాప్ టు బాటమ్ ఎలా పని చేయవచ్చు, ఒక కొత్త స్కీమ్ తీసుకురావాలి లేకపోతే ఒక కొత్త అంశం మనం చెప్పాలి పబ్లిక్ కి అంటే ఎస్హెచ్జీ ద్వారా మనం చాలా మంచిగా చేయవచ్చు. ప్రైమరీ కేర్ స్ట్రక్చర్స్ విలేజెస్ లో అలాగే సిటీ ఏరియాస్ లో కూడా మన దగ్గర పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఉంది సార్. ఇది ఆంధ్రప్రదేశ్ కి ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ అది మనం ముందుగా తీసుకోవచ్చు. నెక్స్ట్ బట్ ఇప్పుడు కూడా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్లస్ శ్రీకాకుళం మేజర్ గా సార్ అగ్రికల్చర్ డిపెండెంట్ ఎకానమీ మన దగ్గర ఉంది సార్. సో అగ్రికల్చర్ ఉండడం తప్పు కాదు సార్, బట్ కానీ అగ్రికల్చర్ లోను కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ ఉంటే సార్. అంటే మీకు చాలా తెలుసు సార్, బికాస్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ సార్, ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. సో క్రాప్ డైవర్సిఫికేషన్ తో పాటు ఇది ఎక్స్టెన్షన్ సార్, ఎక్స్టెన్షన్ సర్వీసెస్ లైక్ మెకనైజేషన్, దెన్ తర్వాత యూజ్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ లైక్ డ్రోన్స్, ఏఐస్ అది మనం చేస్తేనే బాగుంటుంది. సో అదే అదొక మెయిన్ ఛాలెంజ్ ఉంది సార్. ఎంప్లాయ్మెంట్ మనకి ఆపర్చునిటీస్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి సార్. కరెంట్లీ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 24% ఉంది సార్. అది కూడా ఇండియాకి చూస్తే 13.4% ఉంది. సో అదే మనకి ఒక ప్రాబ్లం ఉంది సార్. అదే మనం స్కిల్స్ ఇస్తూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేయగలగాలి సార్. గ్లోబల్ కనెక్టివిటీ మన దగ్గర కొంచెం తక్కువ ఉంది సార్. విశాఖపట్నం ఒకటే ఎయిర్పోర్ట్ విత్ గుడ్ గ్లోబల్ కనెక్టివిటీ సార్. అది కూడా ఇంక్రీజ్ చేయడానికి మన దగ్గర అదే ఒక ఛాలెంజ్ గా ఉంది సార్. అది మనం ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలి సార్. క్లైమేట్ చేంజ్ సార్, దీంట్లో కూడా మన శ్రీకాకుళంకి అదే ఇంకా ప్రాబ్లమాటిక్ గా ఉంది సార్. కంటిన్యూస్ రెయిన్స్, కంటిన్యూస్ హెవీ రెయిన్స్, మనకి ఈ రివర్స్ ఫ్లడింగ్ ప్రాబ్లం, ఇది కాకుండా సైక్లోనిక్ ఇష్యూస్ ఫ్రమ్ వే ఆఫ్ బెంగాల్, అది కూడా మనకి ఛాలెంజెస్ ఉన్నాయి సార్. నెక్స్ట్ మనం డిస్కషన్ ఈ రోజు మనం చేయబోతున్నాం సార్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సార్. అంటే ఏం ఇనిషియేటివ్స్ మనం తీసుకుంటే మన జిల్లాలో మన రాష్ట్రంలో బాగుంటుంది. ఇది కాకుండా మన నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, మనం ఏమేమి చేయబోతున్నామో ఆ టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ, ఇది కాకుండా అప్రోప్రియేట్ స్కిల్స్, ఆ టైం కి అప్రోప్రియేట్ స్కిల్స్ మన దగ్గర ఉండాలి. అదే ఒకటి డిస్కషన్ పాయింట్ మనం పెట్టొచ్చు. హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మీద మనం డిస్కషన్ చేయాలి సార్. బోత్ ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ హెల్త్ కేర్ సార్. పోస్ట్ హెల్త్ కేర్ కోసం మన దగ్గర పిఎస్సీస్ ఉన్నాయి సార్, అది కూడా మనం స్ట్రెంథెన్ చేయాలి. బట్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కింద మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే పార్క్స్ కానీ, తర్వాత మన రీక్రియేషన్ ఫెసిలిటీస్ కానీ, మంచి సైకిల్ ట్రాక్స్, మంచి వాకింగ్ ట్రాక్స్ చేయాలి. క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా మన మీద ఉంటుంది, బట్ కానీ క్లైమేట్ రెసిస్టెంట్ క్రాప్స్ ఎలా మనం చేయవచ్చు, దీని మీద కూడా ఒక డిస్కషన్ ఈ రోజు చేయవచ్చు సార్. కమ్యూనిటీ అండ్ సోషల్ డెవలప్మెంట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్, అలాగే డిఫరెంట్ లేబర్ పాపులేషన్, బిలో ద పవర్టీ లైన్ పాపులేషన్ ఎలా మనం హెల్ప్ చేయవచ్చు, దీని మీద ఒక డిస్కషన్ పెట్టవచ్చు సార్. నెక్స్ట్ రాష్ట్రం నుంచి సెలెక్ట్ చేయగలిగితే మనం దీంతో పాటు ఇంకా మనం ముందుగా వెళ్ళొచ్చు. అగ్రికల్చర్, ఫిషరీస్, ఈ రెండు అంటే ఫుడ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీస్ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ మనం చేసుకొని ఇంకా ఎలా ముందుగా వెళ్ళొచ్చు. సెకండ్ పాసిబిలిటీ టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఉంది సార్. మన దగ్గర 193 వాస్ట్ కోస్ట్ లైన్ ఉంది. కోస్ట్ లైన్ కాకుండా సార్ మన దగ్గర హిల్స్ కూడా ఉన్నాయి సార్. మహేంద్రగిరి హిల్స్ మనం ముందుగా ప్రయత్నం చేయవచ్చు. మన దగ్గర కంపెనీస్ ఇప్పుడు రావడం జరుగుతుంది సార్. నిన్ననే ఒక పర్సన్ కూడా సార్ నా దగ్గర వచ్చారు, ఒక కాల్ సెంటర్ పెడతారు సార్. మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు గొండుసారి గారు తీసుకొచ్చారు సార్. అమెరికాలో యాక్చువల్లీ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, బట్ కానీ బ్యాక్ అండ్ ఆఫీస్ మొత్తం జిల్లా కలెక్టర్ గారు ప్రతి ఒక్కరికి కూడా అవసరం. విజనే లేకపోతే మనం ఏమి కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. నేను 1995లో ఫస్ట్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యాను. అదే సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు నేను చాలా కొత్తవాడిని, అనుభవం కూడా లేదు. 25 సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యాను. డే 1 నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2020 అని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి హైదరాబాద్ ఎలా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి అనేది ఒక బుక్లెట్ రిలీజ్ చేస్తే
నాలో నేనే నవ్వుకొని ఇది అమలు జరుగుతుందా, రాయడం ఈజీ, చెప్పడం ఈజీ, అమలు చేయడం చాలా కష్టం అని చెప్పి నాలో నేనే నమ్మినటువంటి పరిస్థితి లేదు. డే 1 నుంచి ఫాలో అవుతున్నాం. రోజు రోజు గడుస్తుంది, సంవత్సరాలు గడుస్తుంది. ఈ రోజుకి 25 సంవత్సరాలే. బుక్ కావాలంటే మన దగ్గర ఉంది, ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2020 హైదరాబాద్ ఏ విధంగా ఉండాలని ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారో, ఈ రోజుకి యాజ్ ఇట్ ఈజ్గా ఆయన ఊహకి ఏదైతే అనుకున్నారో ఆ రకంగా ఈరోజు ఒక నగరాన్ని తయారు చేసి దేశంలోనే ప్రపంచంలోనే ఒక అగ్రగామి నగరంగా హైదరాబాద్ తయారైన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. దానికి కంటిన్యూషన్ గా ప్రభుత్వాలు కొనసాగించాయి కాబట్టి మనం దాన్ని సాధించుకోగలిగాం. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది, మనకి సపరేట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. కష్టాల్లో మనం 2014లో కొత్త రాష్ట్రం నుంచి పాలన ప్రారంభించినప్పటికీ కూడా ఒక నమ్మకం, విశ్వాసం అయితే అందరిలో ఉండేది. ఎందుకంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు మళ్ళీ ఈ కొత్త రాష్ట్రానికి వచ్చారు. ఆయన నాయకత్వంలో కొత్త ఆంధ్రప్రదేశ్ కూడా